పోలీస్ అధికారులు రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలని అంటే ఢిల్లీ వ్యక్తికి మీద పంజాబ్లో సామాన్య ప్రజల మీద, సోషల్ యాక్టివిస్టుల మీద, అపోజిషన్ వాళ్ళ మీద ఈ విధంగా దాడులు చేసి ఎవరైనా ఒక పోలీస్ అధికారి ఏ వ్యక్తినైనా సరే అరెస్ట్ చేయాలి అని అంటే కనుక మస్ట్ అండ్ షుడ్ వియర్ యూనిఫామ్ అనేది ధరించాలి. ఎందుకంటే ప్రొసీజర్ ఏమి ఫాలో కాదు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్త మీద ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా తీసుకుని లాకప్లో పెట్టి లాకప్ లెక్కలు కూడా చేస్తున్నారు. వ్యక్తి చనిపోయిన తర్వాత నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు రాజకీయ నేతల అరెస్టులు మాత్రమే చూసాం. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకలను ఒక్కొక్కరిని కూడా అరెస్టు చేస్తున్న పరిణామాలు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తి స్థాయిలో విశ్లేషించిన లేదా అక్కడి రాజకీయాలకు సంబంధించి విమర్శనాత్మకమైన అంశాలను లేవనెత్తినా కూడా పోలీసుల అరెస్ట్ అనేది జరుగుతుంది. సో నిన్న జరిగిన అరెస్టు తెలంగాణ వ్యాప్తంగా కూడా వైరల్ అయింది, అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రానికి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జర్నలిస్ట్, దాంతోపాటు అందులో గోల్డ్ మెస్ట్గా ఉన్న కే వెంకట్రామిరెడ్డికి సంబంధించి ఒక సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్లో పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయాలను పూర్తి స్థాయిలో ప్రతిరోజు కూడా వివరణాత్మకమైన విశ్లేషణ చేస్తున్న సందర్భంలో ఆయనపై పలు సెక్షన్ల కింద కూడా అరెస్టు చేయడం, దాంతోపాటు అర్ధరాత్రి వాళ్ళ భార్య పిల్లలు కన్నీరు పెడుతున్న దృశ్యాలను కూడా చూడకుండా నెంబర్ ప్లేట్ లేని వాహనం, మరోవైపు పోలీసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న ఎపిసోడ్ కూడా చూసాం. అసలు ఈ కేసు ఏమైతుంది, కేసుకు సంబంధించిన పరిణామాలు ఏంటి, ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేశారు హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారికి సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. అసలు ఏం జరిగింది, ఆ కేసుకు సంబంధించి ఏం కంప్లైంట్ చేశారు, అసలు ఏం జరుగుతుంది? గత రాత్రి జర్నలిస్ట్ కేవీఆర్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీసులు అని చెప్పేటువంటి కొంతమంది వ్యక్తులు, ఎందుకు పోలీసులు అని చెప్పి అంటున్నాను అని అంటే కనుక సివిల్ ట్రస్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోలీసులో కాదో కూడా మనకు తెలియదు. సో అటువంటి వ్యక్తులు నిన్న రాత్రి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఎటువంటి అరెస్టు నోటీసు ఇవ్వకుండా, ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా దౌర్జన్యంగా బలవంతంగా కేవీఆర్ గారి భార్యని ఈడ్చి పక్కకి నెట్టి దుర్భాషలాడుతూ కేవీఆర్ గారిని ఒక ప్రైవేట్ వాహనంలో, దట్టు ఆ వాహనానికి ఎటువంటి ఐడెంటిటీ లేని నెంబర్ ప్లేటు తోటి ఆ యొక్క వాహనంతో ఆయన్ని తీసుకెళ్లే క్రమంలో చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరైతే కనుక కేవీఆర్ గారి భార్య గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఆ యొక్క ఏడవడం జరిగిందో అది విని పక్కన వాళ్ళందరూ వచ్చి, మీరు నిజంగా పోలీసులు అయితే కనుక లోకల్ పోలీసులు లేరు కదా ఇక్కడ అనగానే, అప్పుడు ఆ యొక్క లొకాలిటీ పీపుల్ వాళ్ళందరూ రాగానే ఆ ప్రతిఘటన స్టార్ట్ అవగానే అప్పుడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సరూర్నగర్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకువెళ్ళడం జరిగింది. సో అటువంటి తరుణంలో గతంలో కూడా ఈయన్ని అరెస్ట్ చేయడానికి అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరం జిల్లాకి సంబంధించినటువంటి బొబ్బిలి తాలూకా సంథింగ్ పోలీసులు రావడం జరిగింది. అప్పుడు మన డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి జర్నలిస్టులు, అదేవిధంగా క్రాంతిదళకి సంబంధించినటువంటి పృథ్వీ గారు, అదేవిధంగా రగ్ గారు, మీలాంటి మిత్రులు అందరూ కూడా వెళ్ళి అక్కడ ప్రతిఘటించడం జరిగింది. ఏ విధంగా అరెస్ట్ చేస్తారు ప్రొసీజర్ లేకుండా అని చెప్పని. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించడం జరిగింది ఆ ప్రతిఘటన ద్వారా. కానీ మరలా నిన్న రాత్రి వచ్చి ఈ విధంగా జరిగితే మళ్ళీ వీళ్ళందరూ కూడా క్రాంతిదళ పృథ్వీరాజ్ గారు, అదేవిధంగా జర్నలిస్టు సోదరులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వచ్చి నాకు ఆల్మోస్ట్ ఒక 9:30-10 ఆ ప్రాంతంలో ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేయడం జరిగింది. నేను తక్షణం ధైర్యం చెప్పి కేవీఆర్ గారి భార్యకి అక్కడ ఉన్నటువంటి మిత్రులకు కూడా చెప్పడం జరిగింది, ఇది ముమ్మాటికి కూడా చట్ట వ్యతిరేకమైన చర్య. ఒక నేరానికి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ అయినప్పుడు అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉండాలి అని చెప్పని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఉద్ఘాటించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. సో కాబట్టి తక్షణము సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో సదరు కేవీఆర్ గారి భార్య కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ పోలీస్ అధికారులు గతంలో డీకే బసు అనే ఒక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు వారు అరెస్ట్ ప్రక్రియ ఏ విధంగా జరగాలి అని క్లియర్ కట్గా గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు డీకే బస్సు కేసు ఈ రోజుకి కూడా మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే కనుక పోలీస్ అధికారులు రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలని
మంది రాజకీయ నాయకులకి ప్రభుత్వానికి వాళ్ళు తాకట్టు పెట్టి దాసోహం అయ్యి వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళని వాడుకుంటూ ఆయుధాలుగా సామాన్య ప్రజల మీద, సోషల్ యాక్టివిస్టుల మీద, అపోజ్ చేసిన వాళ్ళ మీద ఈ విధంగా దాడులు చేసి ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా తీసుకుని వెళ్ళి లాకప్ల్లో పెట్టి లాకప్ డెత్లు కూడా చేసి తట్టున్నటువంటి పరిస్థితులు. వ్యక్తి చనిపోయిన తర్వాత సింపుల్గా కోర్టుకి ఏబిఎస్ కార్పస్ రూపంలో సదరు ఎగ్జిక్యూటివ్ పార్టీ బాధితులు వెళ్తే మేము తీసుకురాలేదని చెప్తారు. ఎందుకంటే ప్రొసీజర్ ఏమి ఫాలో కాదు. సో కాబట్టి రికార్డ్స్ ఉండవు. కాబట్టి ఇటువంటి కేసులు ఏ విధంగా చేయాలి అని చెప్పని సుప్రీంకోర్టు వారు ఇటువంటి లాకప్ డెత్లు ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ఒక ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక ఎవరైనా ఒక పోలీస్ అధికారి ఏ వ్యక్తినైనా సరే అరెస్ట్ చేయాలి అని అంటే కనుక మస్ట్ అండ్ షుడ్ వియర్ ఏ యూనిఫామ్ అనేది ధరించాలి. ఆ యూనిఫామ్ మీద అతని యొక్క డిజిగ్నేషన్ పేరు కనిపించే విధంగా నేమ్ ప్లేట్ అనేది ఇక్కడ ఉంటుంది పోలీస్ అధికారులందరికీ. అది కనిపించే విధంగా ఉండాలి. అదేవిధంగా అరెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఏ కేసులో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పని ఒక అరెస్ట్ మెమోని అతనికి ఇవ్వాలి. అతనికి అరెస్ట్ గల కారణాలు తెలియచేయాలి. అదేవిధంగా సదరు అరెస్ట్ మేము సంబంధించిన కుటుంబీకులకు కానీ, వాళ్ళు అందుబాటులో లేకపోతే కనుక బంధువులకు కానీ, లేదంటే స్నేహితులకు కానీ, వీళ్ళెవరూ అందుబాటులో లేకపోతే కనుక బయట ఎవరైతే కనుక పెద్దలు ఉంటారో వాళ్ళకి కానీ ఇవ్వాలి. ఒకవేళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండి ఆ నోటీసు తీసుకోవడానికి, అరెస్ట్ మేమో తీసుకోవడానికి నిరాకరించినట్లయితే కనుక బయట వాళ్ళ ఇంటి బయట నోటీస్ అతికించి దానికి సంబంధించిన వీడియో ఎవిడెన్స్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా అరెస్ట్ ప్రొసీజర్ అనేది అక్కడ ఏ విధంగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగంలో 3 రూళ్ళు అండి. అంటే ఆర్టికల్ 22 సబ్-2 ఏంటి అని అంటే కనుక ఒక నిందితుడిని అరెస్ట్ చేసిన వెంటనే 24 గంటల లోపు సదరు అధికారం కలిగినటువంటి మెజిస్ట్రేట్ వారి ముందు ప్రొడ్యూస్ చేయాలి అనేది ఆ యొక్క నియమ నిబంధన. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీగా రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కల్పించినటువంటి హక్కులు. కానీ నిన్న కేవీఆర్ గారి విషయంలో మనం చూసుకున్నట్లయితే కనుక క్రైమ్ ఎక్కడ రిజిస్టర్ అయింది అని అంటున్నారు? ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది అని చెప్పని అంటున్నారు. అరెస్ట్ ఎక్కడ చేశారు? పక్క రాష్ట్రం అయినటువంటి అంటే మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో సరూర్ నగర్లో చేయడం జరిగింది. అండర్ ది లిమిట్స్ ఆఫ్ ది మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్. సో చేయడం జరిగింది. అయితే ఇంటర్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసేటప్పుడు ఏ విధమైన ప్రొసీజర్ ఫాలో కావాలి అని చెప్పి కూడా 2023లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే 2023 గతంలో ఎన్నో తీర్పులు ఉన్నాయి, మళ్ళీ రీట్రేట్ చేస్తూ 2023లో కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక ఒక రాష్ట్రానికిలో క్రైమ్ రిజిస్టర్ అయ్యి వేరే రాష్ట్రంలో ఆ నిందితుడు ఉంటే కనుక ఆ పక్క రాష్ట్రంలో ఆ నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందు సదరు నిందితుడిని ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ అంటారు. అంటే తెలంగాణలోనే మెజిస్ట్రేట్ రైట్లీ పాయింటెడ్ అవుట్. తెలంగాణలోనే సరూర్ నగర్ ఉంది కదండి. సో కాబట్టి ఏం చేయాలంటే కనుక సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ జుడిస్ సెక్షన్ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ అంటే ఎల్బీ నగర్ కోర్టులో సదరు నిందితుడిని మెజిస్ట్రేట్ వారి ఇంటి, ఎందుకంటే ఆ టైంలో కోర్టు ఉండదు కాబట్టి ఇంటి దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసి ఏ కారణం చేత అరెస్టు చేస్తున్నాము దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్, అదేవిధంగా అరెస్ట్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ డీకే బసు కేసులో ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు నియమ నిబంధనలు రూపొందించిందో దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మేము ఫాలో అయ్యాము. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సదరు ఎవరైతే కనుక నిందితుడు ఉన్నాడో నిందితుడికి, అదేవిధంగా నిందితుడి యొక్క కుటుంబ సభ్యులకి ఇచ్చామని చెప్పని క్లియర్గా ఆ మెజిస్ట్రేట్ వారు ముందు ప్రొడ్యూస్ చేస్తే ఆ సదరు మెజిస్ట్రేట్ వారు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అని చెప్పి చూసిన తర్వాత సదరు పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో నియమ నిబంధనలన్నీ కూడా పటిష్టంగా ఫాలో అయ్యారు అని చెప్పని నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు ట్రాన్సిట్ రిమాండ్ అని చెప్పని ఒక ఉత్తర్వులు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు సదరు నిందితుడిని ఏ రాష్ట్రం కావాలంటే కనుక ఆ రాష్ట్రానికి తీసుకెళ్ళడానికి వాళ్ళకి అనుమతి ఉంటుంది పోలీసులకి. అంటే మీరు ఇంత క్లారిటీగా చెప్తున్నారు కదా, మీరు చెప్పిన ఏ ఒక్క ప్రాసెస్ కూడా ఫాలో అవ్వలేదు మరి? నేను చెప్తా, దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రఘురామకృష్ణరాజు గారు అని చెప్పిన ఒక డిప్యూటీ స్పీకర్ గారు ఉంటారు. ఆయనకి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2021లో అనుకుంటా మే నెలలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో కొంతమంది పోలీసులు గచ్చిబౌలికి వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. అరెస్ట్ సమయంలో కూడా వాళ్ళు యూనిఫామ్లో రావడం జరిగింది. సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్, ఆయన ఎంపీ కింద ఉన్నారు కదా, ఆ సిఆర్పిఎఫ్ వాళ్ళతో కూడా కొద్ది వాగ్వేదం జరిగింది. దాని తర్వాత పైనుంచి అనుమతి తీసుకున్న తర్వాత అరెస్ట్ మేము వాళ్ళ కొడుకుకి ఇంట్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇంటి బయట దాన్ని పేస్ట్ చేసి సో అతన్ని తీసుకెళ్ళటం జరిగింది. సో అక్కడ ప్రొసీజర్ ఫాలో అయ్యారు కదా. అదేవిధంగా ఆ కేసులో
ఎవరైతే కనుక ఐఓ కింద అప్పుడు ఉన్నారో సునీల్ నాయక్, బీహార్ క్యాడర్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో అతన్ని మొన్న రీసెంట్గా అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్ వెళ్ళడం జరిగిందండి. బీహార్ వెళ్ళి తెల్లవారుజామున సదరు ఐపీఎస్ అధికారిని, సునీల్ నాయక్ అనే ఐపీఎస్ అధికారిని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది బీహార్లో. అరెస్ట్ చేసి కేవీఆర్ లాగా డైరెక్ట్ తీసుకురాలేదండి. అతన్ని అరెస్ట్ చేసినటువంటి ప్రాంతంలో ఉన్న మెజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరిచారు. హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ కావాలి అని చెప్పని ఆ యొక్క కోర్టుని అడగడం జరిగింది. కోర్టు సదరు ఆంధ్ర పోలీసులు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత వాట్ నాన్ సెన్స్, ఏంటిది నాన్ సెన్స్ అంతా, మీరు ఏమనుకుంటున్నారు, మీరు పోలీసులు అనుకుంటున్నారా అని చెప్పని ఆంధ్ర పోలీసుల మీద బీహార్ మెజిస్ట్రేట్ వారు ఆగ్రహానికి గురయ్యి ఆ యొక్క ట్రాన్సిట్ రిమాండ్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆయన అరెస్ట్ చేయకోకుండా పోలీసులు వెనుతిరిగి వచ్చారు. అంటే ఇక్కడ రిజెక్ట్ అయితే తదుపరి కార్యాచరణ ఏంది? తదుపరి కార్యాచరణ ఏముంటుంది, ఒక కోర్టు నుంచి సదరు నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తికి నోటీస్ రావడం జరుగుతుంది. ఆ యొక్క కోర్టు ఉత్తర్వుల్ని సదరు నిందితుడు గౌరవిస్తూ ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా సదరు కోర్టు ముందు హాజరయ్యి అడ్వకేట్ ద్వారా ఒకవేళ అరెస్ట్ వారెంట్ కనుక ఇష్యూ అయింది అనుకోండి రీకాల్ వేసుకుంటారు. అంటే కోర్టు నుండి నోటీసులు వస్తే మాత్రమే ఆ అరెస్ట్కి ఆస్కారం ఉంటుంది. అంటే నిన్న కేవీఆర్ గారి విషయంలో కోర్టు నుంచి వాళ్ళు ఒక వారెంట్ తీసుకొచ్చాము అని చెప్పినటువంటి సందర్భం అనేది ఒకటి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒకవేళ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ లేకుండా ఏదైనా సరే కాగ్నిజబుల్కి సంబంధించినటువంటి అఫెన్స్, అంటే 7 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసులు రిజిస్టర్ అయినాయి అనుకోండి, పోలీస్ హ్యాస్ ది అథారిటీ టు అరెస్ట్ ది పర్సన్ బట్ బై డ్యూలీ ఫాలోయింగ్ ది డ్యూ ప్రొసీజర్. అంటే పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటే కనుక అరెస్ట్ చేసిన వెంటనే సంబంధించిన రాష్ట్ర మెజిస్ట్రేట్ వారి ముందు ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ అనేది తీసుకోవాలి అని నేను అంటున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మీరు చెప్పిన మూడు ఎగ్జాంపుల్ కానీ, ఒకటి కేవీఆర్ విషయంలో కానీ, రఘురామకృష్ణమరాజు కావచ్చు, దాంతో సునీల్ నాయక్, ఈ ముగ్గురికి సంబంధించి అంటే కామన్ మ్యాన్ ఒకలా ఉన్నారు, అధికారం ఉంటే ఇంకోలా ఉంది, దాంతోపాటు అధికారం అయితే ఇంకోలా ఉంది. మరి ఇక్కడ రూల్స్ అందరికీ ఒకటి కాదా? ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అని అంటారండి. కానీ బీయింగ్ ఎన్ అడ్వకేట్గా నేను చెప్తున్నాను, కానీ ఈ మాట చెప్పడానికి నేను కూడా చాలా సిగ్గుపడుతున్నాను. అది కొంతమందికి మాత్రమే అప్లై అవుతుందండి, ఎందుకు సామాన్యుడికి అప్లై కాదు. ఎందుకంటే అధికారం అంటే కేవీఆర్ గారు ఒక సామాన్య జర్నలిస్టు, సో ఆయన విషయంలో ఇది అప్లై కాదు. సునీల్ నాయక్ అంటే ఐపీఎస్ అధికారి, రైట్, దట్టు బీహార్ క్యాడర్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది, ఆయన ఐపీఎస్ అధికారి, కాన్స్టిట్యూషనల్ కొన్ని పవర్స్ ఇచ్చి ఉంటుంది. సో కాబట్టి ఆయన ఈ విధంగా కేవీఆర్ గారిని తీసుకుని వెళ్తే కనుక ఆంధ్ర పోలీసుల్ని అక్కడే కిడ్నాప్ కేసు పెట్టి లోపలేసి అరెస్ట్ చేసి లోపలేస్తారు. సో కాబట్టి అందరికీ ఒకలాగా ఉండదు. సో ఆ విషయానికి సంబంధించి ఈ రూల్ ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పని రాత్ర కేవీఆర్ గారి భార్యతోటి ఒక కంప్లైంట్ అనేది ఇప్పించడం జరిగింది సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో. ఎగ్జాక్ట్లీ. అయితే దానికి సంబంధించి కిడ్నాప్ ఏ సెక్షన్స్ కింద పెట్టాము అని అంటే కనుక కిడ్నాప్, క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ అసాల్ట్, పబ్లిక్ సర్వెంట్ డిసోబింగ్ ది లా, పబ్లిక్ సర్వెంట్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ, క్రిమినల్ ఇంటిమిడేషన్స్. సో ఇటువంటి సెక్షన్స్ తోటి ఒక కంప్లైంట్ అనేది ఇప్పించడం జరిగింది సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో. దానికి సంబంధించి ఒక ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి. దానికి సంబంధించి సదరు పోలీస్ అధికారులు ఎఫ్ఐఆర్ అనేది తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎవరి మీద? ఆంధ్ర పోలీసుల మీద. అసలు ఈ విధంగా జరుగుతుందా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఏంటండి తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసుల మీద ఎఫ్ఐఆర్ చేస్తారా అండి అని చెప్పని. ఎస్, నేను చెప్తాను. గతంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉందండి. అట్ ద సేమ్ టైం పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ అంతా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుందండి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో, నథింగ్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో. అయితే బీజేపీకి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అని చెప్పి ఆరోపణతోటి ఏం జరుగుతుంది అని అంటే కనుక పంజాబ్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. రైట్. పంజాబ్ పోలీసులు ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ వ్యక్తికి మీద ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్త మీద పంజాబ్లో కేసు రిజిస్టర్ అవుతుంది, ఎఫ్ఐఆర్. ఓకే, పక్క రాష్ట్రం. రైట్, అంటే ఒక రాష్ట్రం అడ్డు, హర్యానా రాష్ట్రం అడ్డు, రైట్, అక్కడ రిజిస్టర్ అవుతుంది. సో అక్కడి పోలీసులు ఢిల్లీ వచ్చి అతన్ని ఈ విధంగానే అరెస్ట్ చేసి సివిల్ డ్రెస్లో వచ్చి ఒక సివిల్ కార్లో వచ్చి, అంటే ప్రభుత్వ వాహనం కాకుండా ప్రైవేట్ వాహనంలో వచ్చి అతన్ని బలవంతంగా ఎక్కించుకొని
తీసుకుపోతారు. తక్షణం సదరు ఎవరైతే కనుక బాధితుడు ఉన్నాడో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఢిల్లీకి సంబంధించిన పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టడం జరుగుతుంది. ఓకే. సమ్ అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ క్లెయిమింగ్ దెమ్సెల్వ్స్ పోలీసు వచ్చి మా కొడుకుని ఎత్తుకుపోయారు అని ఇమ్మీడియట్లీ వాళ్ళు కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఓకే. పంజాబ్లో రిజిస్ట్రేషన్, ఢిల్లీలో పంజాబ్ పోలీసుల మీద కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేస్తారు. ఓకే. ఎందుకంటే పంజాబ్ పోలీసులు ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తని అరెస్ట్ అంటారు యాక్చువల్గా దాన్ని, ఎందుకంటే యూనిఫామ్ ఏం లేదు కదండి. సో ఇమ్మీడియట్లీ కార్లు వేసుకుని పోతారు. పోతే ఇమ్మీడియట్లీ ఎవరైతే కనుక కార్యకర్త ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రులు సంబంధించిన పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెడతారు, మా కొడుకుని ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పని. తక్షణం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ కార్ నెంబర్ అని చెప్తారు కదా, ఈ ఢిల్లీ పోలీసులు పక్కన ఉన్న హర్యానా స్టేట్ బోర్డర్ పోలీసింగ్ ఉంటుంది కదా, వాళ్ళకి సెట్లో చెప్తారు సో అండ్ సో వెహికల్ కిడ్నాప్ చేసి వస్తుంది, మీరు అక్కడ ఆ యొక్క వాహనాన్ని ఆపండి అని చెప్పని. హర్యానాలో ఉన్న పోలీసులు పంజాబ్కి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ వాహనాన్ని ఆపుతారు. ఢిల్లీ నుంచి వెళ్ళిన పోలీసులు ఆ పంజాబ్కి సంబంధించినటువంటి పోలీసుల్ని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి లోపలేస్తారు. ఓకే. ఎలా ఉందండి? మరి ఇక్కడ ఎందుకు అప్లికేబుల్ అయితే? సో నేను చెప్పింది కల్పిత కథనం కాదు, గూగుల్ ఇట్. ఓకే. మీరు గూగుల్ చేయండి. ఓకే. రైట్. దాని మీద పెద్ద ఉంటాయి, పెద్ద జడ్జిమెంట్లే ఉన్నాయి దాని మీద. ఓకే. దాని తర్వాత హేబియస్ కార్పస్ వేస్తారు. అంటే పంజాబ్ ప్రభుత్వము ఆ సంబంధించిన పోలీస్ అధికారులని ఢిల్లీ పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారని చెప్పని ఏబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేస్తారు. దానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా పెద్ద తతంగం అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా ప్రభుత్వాలు తలుచుకున్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పర్సనల్గా తీసుకున్నప్పుడు చట్టానికి దాని యొక్క విశృంఖలత్వం అంటే చట్టానికి ఉన్న పవర్ అనేది బయటకు వస్తుంది. ఓకే. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ జర్నలిస్టులు అంటే కూడా ప్రజల పక్షాన్ని నిలిచించి సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళే, అధికారులు అయినప్పటికీ కూడా వాళ్ళ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించడానికి. కానీ చాలా విషయాలలో గతంలో కేవీఆర్ని అరెస్ట్ చేసిన తీరు కానీ, తర్వాత తానే డైరెక్ట్ ఓపెన్గా చెప్పింది నన్ను 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలు పోలీసులు. సెకండ్ టైం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు అందరికి వెళ్ళి కాపాడిన దృశ్యాలు కూడా చూసాం. ఈసారి మళ్ళీ సివిల్ డ్రెస్లో వస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఇది కంటిన్యూ, ఇది 3వసారి ఇట్లనే కంటిన్యూ అయిపోతే అంటే జర్నలిస్టులకు రక్షణ లేదా, లేకపోతే చిన్న చూప అంటే పోలీసులు తమ విధిలో యూనిఫామ్ను వేయకుండా ఒక అన్నోన్ కారును తీసుకురావడం, ఇది ఎంతవరకు కరెక్ట్ రాజ్యాంగం పరంగా అయినా లేదా మీరు మీ ఒపీనియన్ పరంగా? ఒక మోడస్ ఆపరెండి చూడండి, అంటే ఆ విధానం పోలీసులు ప్రవర్తించే విధానాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక రిపీటెడ్గా మీలాంటి మనలాంటి సోషల్ మీడియా జర్నలిస్టులు ఈ విధంగా పక్క రాష్ట్ర పోలీసులు డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా వచ్చి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి జర్నలిస్ట్ని, సరే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు, నేను దాని గురించి ఏం డీవియేషన్ చేయట్లేదు, సరే అది నిజమా అబద్ధమా అని చెప్పని ఏ పర్సన్ ప్రజ్యూమ్ టు బి ఇన్నోసెంట్ టిల్ హిస్ గిల్ట్ ఈస్ ప్రూవెన్ బై ది కన్సర్న్ కోర్ట్ ఆఫ్ లా అని చెప్పని ఒక ప్రాథమిక సూత్రం. అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినంత మాత్రాన నిందితుడు కాదు, ప్రాపర్ ట్రయల్ జరగాలి. ఆ ట్రయల్లో సంబంధించిన జడ్జి వారు అతనికి శిక్ష చేస్తేనే అప్పుడు నిందితుడిగా మనం భావించాం. అప్పటి వరకు కూడా నిందితుడిగా పిలవడానికి లేదు అని చెప్పని చట్టమే చెప్తాం. అవును. సో కాబట్టి అటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక రూల్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే మీరు ఎందుకు యూనిఫామ్ ధరించకుండా సివిల్ డ్రెస్లో వస్తున్నారు అంటే మీకు తెలుసు మీరు చేసేది తప్పు, చీకటి వ్యవహారం. రాత్రిపూట సికింద్రాబాద్ స్టేషన్ వెనక ఏదైతే జరుగుతుందో చీకటి వ్యవహారం, మీరు చేసేది అటువంటి చీకటి వ్యవహారమే. దొంగతనాలు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయండి, ఎట్లా జరుగుతాయండి? రాత్రిపూట జరుగుతాయి. ఐడెంటిటీ డిస్క్లోజ్ కాకుండా ముసుగులు వేసుకుని, పాతకాలంలో ఎట్లా ఉండేవాళ్ళండి ముసుగులు వేసుకుని దొంగలు ఎట్లా వచ్చారు, అటువంటి పద్ధతి. మీరు నిజంగా రాజ్యాంగం కల్పించినటువంటి విధులు నిర్వర్తించే పోలీసులు అయితే కనుక మీకు యూనిఫామ్ ఇచ్చారుగా, మీరు టీషర్ట్లు వేసుకుని మీరు సివిల్ డ్రెస్లో రావాల్సిన అవసరం ఏముంది, ఎత్తుకోవాల్సిన అవసరం ఏముంది? అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఇన్ని జరుగుతున్న కేవీఆర్ గారి విషయంలో పదే పోలీసులు అదే పని ఎందుకు చేస్తున్నారు అని అంటే కనుక ఫస్ట్ పోలీస్ అధికారులు కానీ ఎవరైనా కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది వెరిఫికేషన్ అనేది చేస్తూ ఉంటారు. సో అతనికి బలమైన బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, బలమైన బ్యాక్గ్రౌండ్ అంటే రాజకీయమైన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, కులపరమైన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, సామాజిక పరమైన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆర్థికపరమైన బ్యాక్గ్రౌండ్ కావచ్చు. అదే గనక ఈరోజు కేవీఆర్ గారు కనుక నేను చెప్పిన వాటిల్లో ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఆయనకు ఆ విధంగా జరిగేది కాదు కదా. అంటే డ్రెస్లో వచ్చేటోళ్ళు
పద్ధతిగా ప్రొసీజర్ ఫాలో అయ్యేటోళ్ళు అన్ని ఫాలో అయినా కూడా రిమాండ్ రిజెక్ట్ అయ్యేది అది నాకు తెలుసు. అంటే ఇంత భయభ్రాంతులు ఎందుకు గురి చేస్తున్నారు మరి పోలీసులు? అంటే వాళ్ళకు ఒత్తిడి ఉందా, లేకపోతే కావాలని చేస్తున్నారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా కేసులు ఉన్నాయి, పెండింగ్లో లక్షలాది కేసులు, వేలాది కేసులు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి కేవలం జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందనే ఈ ఒత్తిళ్ళ వల్ల జరుగుతుందా? ఒత్తిళ్ళ వల్ల అధికారులు ఎట్లా చేయవచ్చా? ప్రెస్టేజ్ ఇష్యూ, ప్రభుత్వానికి ప్రెస్టేజ్ ఇష్యూ. అంటే మన ప్రభుత్వానికి, పోలీసులకు కాదు కదా ప్రెస్టేజ్ ఇష్యూ, ప్రభుత్వానికి అయితే. పోలీసులు ఎవరు ఆధీనం చేస్తారండి? పోలీసులకంటూ స్వతహాగా వాళ్ళకంటూ కొన్ని ఆలోచనలు కానీ విధానపరమైన నిర్ణయాలు కానీ తీసుకునే అధికారం ఉంటుందంటారా? ఎందుకు? రాజ్యాంగం ప్రకారం కల్పించింది కదా చట్టం. రాజ్యాంగం అన్ని కల్పించిందండి, కానీ ఫాలో కారు కదా. అదే ఎందుకు? ఎందుకంటే అదే రాజ్యాంగం ఇచ్చింది కదా. పైన మినిస్టరో పైన అధికారం చెప్పిన మాట వినకపోతే గనక పై అధికారికి ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంది అని చెప్పి అదే రాజ్యాంగం కల్పించింది కదా. ఓకే, ఏ రాజ్యాంగం అయితే గనక రక్షణ ఇవ్వమని చెప్పిందో అదే రాజ్యాంగం శిక్షించమని కూడా చెప్పింది కదా. ట్రాన్స్ఫర్ల కోసం భయపడి ఈ విధంగా చేయవచ్చు. అంతే లూప్ లైన్లో వేస్తే ఈ రోజు మనం చూసాం పివి సునీల్ ఒక దళిత అధికారి. అవును, ఏమైంది? సస్పెన్షన్ లో రిటైర్మెంట్ అయ్యాడుగా, క్యాట్కి వెళ్ళాడు రాజ్యాంగబద్ధంగా. క్యాట్ లో కూడా ఆయనకి ఏమేమి ఉపశమనం పొందలేదుగా. బెనిఫిట్స్ వస్తాయి ఆయనకి, రావు. ఇక ఐపీఎస్ అయ్యి ఉపయోగం ఏముంది ఆయనకి? ఎగ్జామ్ సరిపోదా? గతంలో ఒక ఆయన బుల్లెట్ వేసి తిరిగేటాడు అక్కడే ఆంధ్రాలో, అతని పేరు నాకు గుర్తు రావట్లేదు, యంగ్ ఆఫీసరే. అతని పరిస్థితి ఏమైంది? వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే పోలీస్ అధికారులు అందరూ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, ఈ రోజు ప్రభుత్వం ఉంది కదా, మేము ఇష్టం వచ్చినట్లు ఆడతాము, ప్రభుత్వం మాకు చెప్పింది, మేము తానా అంటే తందానా చేస్తాము అని అంటే కనుక, ఇప్పుడు నేను ఏదైతే కనుక సునీల్ నాయక్ విషయం కానీ, అదేవిధంగా సునీల్ గారి విషయం కానీ, అదేవిధంగా ఈ వాలంటీర్ రిటైర్మెంట్ చేసినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో గతంలో కృష్ణా జిల్లాకి ఎస్పీ చేసినట్టున్నాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో సదర్ అధికారి కానీ వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే కనుక వీళ్ళ బతుకులు ఏమైనాయండి? ఇప్పుడు గత ప్రభుత్వంలో విశృంఖలత్వంతో వాళ్ళు ప్రభుత్వ అండదండలు ఉన్నాయి కదా అని చెప్పని రూల్ ప్రొసీజర్ ఫాలో కాకుండా ముందుకు వెళ్ళటం జరిగింది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యలో ఒక పర్సన్ మిస్సింగ్ అయ్యాడు, సాయి కృష్ణ, విజయవాడ కృష్ణలంక. ఆ ఎపిసోడ్లో కూడా ఇప్పటి వరకు కూడా ఏం క్లారిటీ లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు కేవీఆర్ను కూడా రాత్రి వేళలో తీసుకెళ్ళి ఒక ఎన్కౌంటర్ చేసో లేకపోతే మిస్సింగ్ అని చేస్తానో, ఒకవేళ వాళ్ళ భార్య అక్కడ లేకపోతే పరిస్థితి ఏంటి? ఇన్ని జరిగినా కూడా జరిగేదే అండి. ఎందుకట్లా? ఎందుకంటే ఇప్పుడు సాయి కృష్ణ అని చెప్పి కృష్ణలంకలో ఎవరైతే గనక ఒక వ్యక్తి డిసపియర్ అయిపోయాడో కస్టడీలో నుంచి, అతని యొక్క ఆచూకీ కూడా ఇప్పుడు వరకు లేదు. అంటే జరిగింది ఏంటి అంటే కనుక తెర వెనక చనిపోయిన తర్వాత కాల్చి బూడిద చేసేసారు. ఆ అధికారం లేదు కదా పోలీసులకి అధికారం లేదు. కానీ ఏమవుతుంది? పర్సనల్ ఈగోసు, ప్రెషర్సు, ప్రెస్టేజ్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు, చేతులు అధికారం ఉన్నప్పుడు, ఎవరు ఆపేటోళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు? అంటే ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్టుగా చంపేశారండి. కొట్టడం కాదు, చంపేశారు. టార్చర్ అనే సెకండ్ చంపేశారు. సో ఈ రోజు వరకు కూడా ఎవరైతే కనుక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అక్కడ ఏమైపోతాయి అంటే కనుక కులరొచ్చు. ఆంధ్రప్రదేశ్కి పోతే కనుక కులం కంపు, భరాయించలేని కంపు. అక్కడ ఆడు కాపు అంటాడు, వీడి కమ్మ అంటాడు, వీడి రెడ్ అంటాడు, ఇక వీళ్ళే కొట్టుకొస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఏమైందంటే కనుక కులం. సో ఎవరైతే కనుక సీఎం మీద ఆరోపణలు వస్తున్నాయో అతను కాపు కులానికి సంబంధించిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి కాపు కులానికి సంబంధించిన వ్యక్తి. మరి ఎవరికి సపోర్ట్ చేయాలి అంటే కనుక చనిపోయిన వ్యక్తికి ఆర్థిక పరమైన సపోర్ట్ లేదు కాబట్టి సపోర్ట్ అంతా ఎవరికి వెళ్ళింది? సీఐకి వెళ్ళింది. ఎందుకంటే అధికారం ఉంది, కొన్ని కోట్ల రూపాయల ఆస్తి కూడా సంపాదించాడు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయని చెప్పని అంటున్నారు. కాబట్టి రాజకీయ నాయకులందరూ ఎవరికి ఒత్తాసు వలుకుతున్నారు? సీఐకి వలుకుతారు. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇదంతా కరెక్ట్ కాదు కదా. సమాజం ఎటువైపు వెళ్తుంది? కరెక్టే. సమాజం ఎటువైపు వెళ్తుంది అంటే కనుక వినాశనం వైపు వెళ్తుంది. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడామనుకోండి, కింద ఏమంటారు తెలుసా? వైఎస్ఆర్సీపీ కుక్కలు అంటారు మన ఇద్దరిని. కారణం ఏంటి అంటే కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉందండి? కూటమి ప్రభుత్వం ఉంది. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులే కదా ఇక్కడికి వచ్చింది. అవును, వాళ్ళు చేసినటువంటి తప్పుని కదా మనం ఈ రోజు ఖండిస్తున్నాము. కాబట్టి ఏమవుతుంది? మనం వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వర్గాలు అని చెప్పని మనం ఏదేం చేస్తారు? సోషల్ మీడియాలో దాడులు మొదలెడతారు. అంటే ప్రాణాలు పోతుంటే ప్రశ్నించితే తప్పేంటి? మాట్లాడితే తప్పేంటి? ప్రజలు అంటే సమాజం ఎటువైపు వెళ్తుంది అంటే కనుక సమాజం అంటే ఏంటి? ప్రజల సమూహమే సమాజం. అటువంటి ప్రజల్ని విడగొట్టి విచ్ఛిన్నం చేసి వాళ్ళు లేనిపోని అయినటువంటి నూరిపోసి వాళ్ళు రెచ్చగొట్టే దూరంతో. అంటే నేను ఆ కేసులో ఒక చిన్న క్లారిటీగా చూసా. కొంతమంది సిఐకి వత్తాసు పలకడం, ప్రజలందరూ పోరాటం చేయాల్సింది ఆ సాయి కృష్ణ గురించి కదా, కేవలం అధికారి వైపు ఎందుకు? మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే
ఎవరైతే కనుక చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను గంజాయి బ్యాచ్, రౌడీ షీటరు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా వెళ్తున్నప్పుడు పీక మీద కత్తి పెట్టి పైసలు తీయని చెప్పని అంటాడు. అటువంటి వ్యక్తి చనిపోతే సంతోషించాలి. అదేవిధంగా ఆ ఏరియాలో ఈ గాంజాయి బ్యాచ్ ఎక్కువగా అయిపోయింది, యూత్ అంతా కూడా గాంజాలో మునిగి తేలుతురు. ఈ సీఏ వచ్చిన తర్వాత మాత్రమే మంచిగా ప్రశాంతంగా ఉంది అని చెప్పని అంటున్నారు. ఓకే, లెట్ అస్ అస్యూమ్. కొద్దిసేపు అనుకుందాం, అది నిజమో కాదో మనకు తెలియదు, కొద్దిసేపు నిజమే అనుకుందాం అని చెప్పి. అయితే అటువంటి వ్యక్తి బయట తిరగడానికి కారణం ఎవరు? బాధ్యులు మీరే కదా. ఏ విధంగా బాధ్యులు? పోలీసు వాళ్ళని నేను అంటాను. ఒకసారి ఒక వ్యక్తి మీద ఒక నేరారోపణ మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు దానికి సంబంధించి విచారణ జరిపి ఛార్జ్షీట్ ఫైల్ చేసి త్వరితగతిన ట్రయల్ కమెన్స్ అయ్యేలాగా సదరు వ్యక్తులకి శిక్ష పడేలాగా చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? మరి ఎందుకు చేయట్లేదండి? ఓన్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడము, చేతులు దులిపేసుకోవడం ఎందుకు చేస్తున్నారు? అటువంటి సంఘ విద్రోహ శక్తులు తిరుగుతున్నప్పుడు చట్టం ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? పోలీస్ అధికారుల మీద ఉంది కదా. అల్టిమేట్గా వాళ్ళపైనే ఉంటుంది. మీకు అది చేత కాదు. అంటే రాష్ట్రంలో గంజాయి లేదా డ్రగ్స్ మూకలు వస్తున్నాయి అన్నప్పుడు దానికి అటెండ్ చేయాల్సింది కూడా వ్యవస్థే కదా, అధికారులే కదా, వ్యవస్థే కదా. మరి ఆ విధంగా ఏముంటుంది? ఇప్పుడు విశాఖ మాన్యం అది ఫైనల్ గా ఎటు దారి తీస్తుంది ఆ కేసు? ఒక మాట చెప్పాలా, కేసు అయిపోయిందండి, దారి తీసేది ఏం లేదు. కేసు అయిపోయింది, కేసు నిలబడదు. ఇంకొక 2 monthsలో 1 month 15 daysలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వస్తారు. ఓకే, దాని తర్వాత వేరేదేదో జరుగుతూ ఉంటుంది రాజకీయంగా, జనాలందరూ దాని గురించి మాట్లాడుకుంటారు, ఇంకా అయిపోతుంది కేసు. ఏముంది అంతే. బాడీ దొరకలేదు, రేపు కేసు నిలబడదు. దీనికి సంబంధించి ఒక రిలేటెడ్ ప్రశ్న ఏంటంటే, తెలంగాణలో ఈ మధ్యలో మీరు సోషల్ మాధ్యమాలలో చూసే ఉంటారు, గట్కేసర్కి సంబంధించి ఒక ఫ్యామిలీ కార్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు వెహికల్ ఆపి 2-wheeler మీద, పల్సర్ బైక్ మీద చాలా నానా హంగామా చేశారు. దాంతోపాటు అంతకు ముందే ఈ బోడుప్పల్లో నూతన గృహప్రవేశం చేసినప్పుడు రిపోర్టర్కి సంబంధించిన దాడి దాదాపుగా 50 మంది, మళ్ళీ అందులో ఈ గడ్డలో నువ్వెట్లా ఇల్లు కడతావు అంటూ అల్లరిముక్కలు చేసిన ఎపిసోడు. దాంతోపాటుగా మీరు మొన్న చూసే ఉంటారు బీహార్కు సంబంధించి భారత్ తివారీ, అంటే స్థానిక సమస్యలు, వరదల వల్ల వచ్చిన వాటికి విద్యుత్, రోడ్లు, దీని మీద ప్రశ్నించారు. ఓ పక్కన సమాజాన్ని చెడగొట్టే అల్లరిమూకలు ఒకవైపు, కాపాడే వైపు ఇంకొక వైపు. అక్కడ ఎన్కౌంటర్ జరిగింది, కానీ ఇక్కడ ఇప్పటి వరకు వీళ్ళని అరెస్ట్ చేయలేదు. ఈ 50 మందిలో కొంతమందిని అరెస్ట్ చేశారు, అతన్ని ఇప్పటి వరకు కూడా ఐడెంటిఫై చేయని పరిస్థితి. ఎందుకు రోజు రోజుకి ఇట్లా సమాజంలో యువత ఈ పోకడ దేనికి నిదర్శనం? అంటే అధికారుల వైఫల్యమా, లేకపోతే ప్రభుత్వ తప్ప, లేకపోతే యువత తప్ప? ఇప్పుడు యువత ఈ విధంగా విశృంఖలత్వంతో రోడ్ల మీద ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని అంటే కనుక, గతంలో మనం ఏం మాట్లాడుకునే వాళ్ళం అంటే కనుక బీహారీ గ్యాంగ్, యూపీ గ్యాంగ్ అని మాట్లాడుకునేవాళ్ళం. అంటే ఎందుకు ఆ విధంగా మాట్లాడుకున్న వాళ్ళము అని అంటే కనుక, యూపీ, బీహార్లో నిరక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది, అక్కడ ఉపాధి అవకాశాలు ఉండేవి కాదు. సో ప్రభుత్వం కూడా యువతని ఎంగేజ్ చేయడానికి కావాల్సినటువంటి ఎటువంటి సౌకర్యాలు కూడా ప్రొవైడ్ చేసేది కాదు. దానివల్ల ఏం జరిగింది అని అంటే కనుక, వెపన్స్, ఇల్లీగల్ వెపన్స్ తయారు చేయడము, అదేవిధంగా మత్తు పదార్థాలు, వీటికి అలవాటు పడిపోయి దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు ఇవన్నీ ఆ రాష్ట్రంలో చేయడమే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో ఎవరినన్నా లేపేయాలన్నా, ఎవరినైనా కిడ్నాప్ చేయాలన్నా కూడా అక్కడి నుంచి అయ్యారు చేసుకుంటా వాళ్ళకి జస్ట్ ఒక 5,000, 10,000, ఒక క్వార్టర్ బిర్యానీ ఇస్తే వాళ్ళ పని చేసుకుని వెళ్ళిపోయేటోళ్ళు. అంటే ఏంది, అల్టిమేట్గా వాళ్ళకి ఉపాధి కావాలి. ఓకే, సో ఆ విధంగా జరిగేది. కానీ ఈరోజు ఆ విధంగా బీహారీ గ్యాంగ్, యూపీ గ్యాంగ్ అంటున్న మనము ఉత్తరప్రదేశ్ వైపు మనం చూస్తే కనుక, ఈరోజు ఎవరైనా ఒక మహిళ మీద అత్యాచారం చేస్తే ఈవినింగ్కి ఎన్కౌంటర్ అవుతున్నాడు. అవును, ఈవినింగ్ ఎన్కౌంటర్ అవును, చాలా సందర్భం ఇల్లు కూల్చేస్తారు, ఆస్తులన్నీ ఆస్తులు స్వాధీనం చేసుకుంటారు. అంటే ఇటువంటి పరిస్థితి అక్కడ ఉంది. సో ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకునే పరిస్థితి వచ్చింది అని అంటే కనుక, తెలంగాణ గ్యాంగ్, ఆంధ్ర గ్యాంగ్ అనుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు అంటే కనుక, అక్కడ ఏదైనా ఇటువంటి సంఘ వ్యతిరేకమైన పనులు చేయాలి అంటే కనుక తెలంగాణకి వెళ్ళి పట్టుకురంటారా, ఆంధ్రాకి వెళ్ళి పట్టుకురంటారా అనే పరిస్థితి ఈ రోజు ఇటువంటి సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కనుక, ఇక్కడ కూడా రాజకీయ ప్రేరేపితంగా ఇప్పుడు ఇటువంటి వాటికన్నింటికి పార్టిసిపేట్ చేసేటోళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఏదో ఒక పార్టీలో ఏదో ఒక లీడర్ దగ్గర తిరుగుతున్నటువంటి వ్యక్తులే ఉంటారు వీళ్ళంతా. ఎందుకు అని అంటే కనుక, వీళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకుని సదరు లీడర్ ఇచ్చేటువంటి ఆ బీరు, ఆ బిర్యానీ, ఆ జిందాబాద్లు కొట్టుకుంటా వీళ్ళు ఆడనే పడిచేస్తారు. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏముంటుందంటే, మనల్ని ఎవడో ఆపేది, అన్నకు ఫోన్ చేస్తా. ఈరోజు మీరు అంటున్నారు బోడుప్పలో జరిగేటువంటి దాంట్లో కొంతమందిని అరెస్ట్ చేశారు, మిగిలిన అరెస్ట్ చేయలేదని. ఎందుకు అరెస్ట్ చేయలేదు అనుకుంటున్నారు? అంటే వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించి వ్యక్తులు కాపాడట్లేదు అనుకుంటున్నారా? అంటే అటువంటి సపోర్ట్ ఉండదు అనుకుంటున్నారా? పోలీసులు కూడా
నిస్వార్థంగా నిష్పక్షంగా ఇప్పుడు అన్ని కేసుల్లో కూడా పోలీసులకి రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి ఉంటుంది అని చెప్పంటే కనుక అది బుల్షిట్. కానీ పోలీసులు కూడా ఏం జరుగుతుంది అని అంటే కనుక లంచాలకు మరిగి వాళ్ళకి రోజువారీ అవసరాలు కావాలి. ఈ రోజు ఈ విధంగా ఎవరైతే కనుక రోడ్ల మీద తిరిగి ఇటువంటి గాలి పనులు చేస్తున్నారో, ఇటువంటి సంఘ వ్యతిరేక పనులు చేస్తున్నారో వాళ్ళతోటే ఈ పోలీసులకి పని పడుతుంది. ఓకే, ఎందుకు అని అంటే కనుక ఈరోజు ఒక రిసార్ట్లో ఒక దావత్ చేసుకోవాలి, మందు తాగాలి. ఎవరు? పోలీసు అధికారులు. ఎవరిని అడగాలి? పద్ధతిగా పనిచేసుకునేటోడిని, పొద్దుగాలు వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేటోడిని అడిగితే వాడికి తెలియదు కదా. ఇటువంటి గాలి అందరికీ తెలుసు అనమాట. ఎవరు ఫామ్ హౌస్ ఏడు ఉంటుంది, ఎంత బాగుంటుంది ఏంటి అని చెప్పని. వీళ్ళు ఒకటి ఫోన్ చేస్తే ఏముంది సార్ నేను ఇప్పించేస్తా సార్ మనోడిదే అని చెప్పని వీళ్ళు ధమ్కిస్తారు అన్నట్టు. సార్ వస్తుండు బై అని చెప్పని. ఇటువంటి రౌడీ మోకలకి అటువంటి పోలీస్ అధికారులు ఇటు ఫోన్ చేసి చెప్తాడు, సిఎస్ఆర్ వస్తుండు బై నీ ఫామ్ హౌస్ కావాలంటే అని చెప్పని. మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా లైవ్ లో ఏమైనా చేసిన కథలో? ఎందుకంటే మనం మీరు కెమెరా పట్టుకొస్తారా? పోలీసుల మీద ఆరోపణ చేస్తారు. మీరు కెమెరా పట్టుకొస్తారా? తీసుకొస్తాం, తీసుకురండి, నేను చూపిస్తా. లైవ్ లో నేను చూపిస్తా. ఈ విధంగా రౌడీ షీటర్లకి రౌడీగాళ్ళకి సంఘ వ్యతిరేక శక్తులకి పోలీస్ అధికారులు సపోర్ట్ ఉంటుంది. అటువంటి రౌడీ షీటర్ల దగ్గర నుంచి సాయం పొందినటైన ఇన్స్పెక్టర్లు నాకు తెలుసు. మీరు ఎవిడెన్స్ అడుగుతున్నారు కాబట్టి బరాబర్ నేను ఎవిడెన్స్ ఇస్తా. ఏ అధికారి, ఏ రౌడీ షీటరు, ఏ మర్డరర్ తోటి గోవాలో రూమ్స్ బుక్ చేయించుకున్నాడు, గోవాలోకి వెళ్ళి పడుకున్నాడు, ప్రతిదీ కూడా పడుకున్నాడు. ఇక అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, రైట్? అక్కడికి వెళ్ళడానికి వెహికల్స్ ఎవరు ప్రొవైడ్ చేశారు, దాని గురించి ఇక్కడ ఏం ఫేవర్ పొందాడు, ఇటువంటి ఎన్ని రియల్ ఎస్టేట్ పంచాయతీల్లో పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు లేటెస్ట్ ఎస్జిఎం అన్నిటికీ ఆధారాలు ఇస్తా. దీన్ని ఇక్కడ డిస్కంటిన్యూ చేయట్లే, విల్ కంటిన్యూ. ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఎవరో ఎన్ఆర్ఐను, ఎవరో ఒక పెద్ద అయినో గతంలో 30 సంవత్సరాల క్రితమో 40 సంవత్సరాల క్రితమో కొనుక్కున్న జాగా ఉంటుందండి. ఒక 500 గజాలో 1000 గజాలో ఎకరం భూము. అతను వయసు రీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయట ఎక్కడ ఉంటాడు. ఉన్నప్పుడు ఈ జాగా మీద లోకల్లో ఉన్నటువంటి కబ్జా రాయిళ్ళు కన్నుపడుతుంది. ఏం చేస్తారు? పోయి చుట్టూరు ఫెన్సింగ్ చేస్తారు, పోయి కూర్చుంటారు. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్తారు, రైట్? అంతే. పోలీసులు ఏమంటారు చెప్పండి? ఇది ల్యాండ్ పంచాయతీ, మేము చేయలేము. రైట్. ఏంది? పక్కన ల్యాండ్లోకి అక్రమంగా వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ రైట్ లోకల్లో ఉన్న రౌడీ షీటర్ గాళ్ళు కబ్జా రాయిలు పోయి కూర్చుంటే అది సివిల్ పంచాయతీనా? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదా అది? ఎందుకు అంటున్నారు అట్లా? అంటే వాడి దగ్గర నుంచి ఎంత వెళ్ళి అంటే వీటికి కూడా నేను చూపించాలా ఆధారాలు? మీకు తెలీదా ఎన్ని జరుగుతున్నాయి? ఇప్పుడు ఈ లీడర్ల వెనకాల తిరిగే ఎవడైతే కనుక వీళ్ళు ఉంటారు పని పాట లేనేటోళ్ళు, వాళ్ళందరికీ జీవనోపాధి ఏ విధంగా ఉంటుంది? ఇదంతా చేయాలంటే ఎన్కౌంటరే మస్ట్ అంటారా? బీయింగ్ ఏ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్గా ఎన్కౌంటర్ సమస్యకు పరిష్కారం కాదండి. ఎన్కౌంటర్ సమస్యకు పరిష్కారం అంటే అధికారులు మార్పు రావాలి. మీరు చెప్పిన మొత్తం థియరీ చూస్తే ఎగ్జాక్ట్లీ ప్రభుత్వంలో మార్పు రావాలి, అధికారుల్లో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మార్పు అంటే ఏంటి అంటే కనుక తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానంలో వాళ్ళు మెలకువలు నేర్చుకోవాలి. ఈరోజు ఒక కొడుకు, వయసుకొచ్చిన కొడుకు బయటికి పోతుంటే ఆడు ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఏం సంపాదిస్తున్నాడు అని కనిపెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద లేదంటారా? ఉంది. 100% ఉంటుంది. అసలు మొత్తం వాళ్ళపైనే ఉంది. మరి ఈరోజు అర్ధరాత్రి పూట బైక్స్ తీసుకుని రోడ్ల మీద అమ్మాయిలు ఒంటరిగా ఉండి ఏడ్చేటువంటి పరిస్థితి హైవేల మీద జరుగుతుంది అని అంటే కనుక అది గట్కేసర్ హైవే, అది రష్ హైవే. అది డాష్ కెమెరా ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే పోలీసులు ఏమంటారు? ఎవిడెన్స్ ఉందా అంటారు. అసలు ఎఫ్ఐఆర్ చేస్తారా? అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ప్రతి ఒక్కరు దాని మీద క్వశ్చన్ చేశారు కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్టున్నారు. అదర్వైజ్ చేయకపోదురు కదా. మరి చెప్పండి. సో తల్లిదండ్రుల మీద కూడా ఉంది కదా బాధ్యత. అంటే ఒక సమస్యకి పరిష్కారం ఎతకాలి అంటే కనుక పునాదుల దగ్గరికి వెళ్ళి మనం తోవడం మొదలెట్టాలి కదా. సో ఫైనల్గా ఈ కేవీఆర్ విషయంలో అంటే ప్రభుత్వం ఇప్పటికే జగన్ కూడా స్పందించినట్టు ఉన్నాడు అక్రమ కేసులకు సంబంధించి. అంటే తనకు భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా, లేకపోతే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి మీరు చెప్పినట్టుగా పక్క రాష్ట్రానికి వచ్చి అరెస్ట్ చేయాలన్నా కూడా విధి నిర్వహణ అనేది మీరు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ పెడతారా? ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటి అంటే కనుక స్పందించడం కాదు, రాజకీయం చేయడం కాదండి. మీరు మీ లీగల్ టీంని పంపించి, ఎందుకంటే కేవీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంత బిడ్డ. అవును. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మారుమూలలో ఉన్నటువంటి విజయనగరం జిల్లాకి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. ఆ లోకల్ కోర్టు దగ్గర తీసుకెళ్లడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తి లాయర్ని ఎంగేజ్ చేసుకుని
ఆ బెయిల్ ప్రొసీజర్ కానీ మిగిలిన ప్రొసీజర్ కానీ చెయ్యాలి అని అంటే కనుక ఆడబిడ్డ కేవీఆర్ గారు భార్య ఆడబిడ్డ పాపం ఇంట్లో పిల్లల్ని పెట్టుకుని బాధపడుతుంది. సో నేను మన ఛానల్ ద్వారా ఈ యొక్క వీడియో ద్వారా వినియోగించుకునేది ఏంటంటే దయచేసి మీరు ఒక లీగల్ టీంను పంపించండి. కేవీఆర్ గారికి తక్షణం జరగాల్సినటువంటి న్యాయపరమైన ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది మీరు ప్రారంభించండి. ఓకే, ప్రారంభించి అతను బయటికి రావడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. ఓకే. ఎందుకంటే ఒక పార్టీకి అధ్యక్షుడిగా టెక్నికల్గా అపోజిషన్ పాత్ర లేకపోయినా కూడా ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఆ పని చేయడం మీకు చాలా చిన్న విషయం కాబట్టి అది చెయ్యాలి అని చెప్పి నేను కోరుకుంటాను. రైట్, ఫైనల్గా ఏం చెప్తారు వైఆర్టీ ద్వారా ఈ జరిగిన సంఘటనలు కానీ జరుగుతున్న పరిస్థితులు కానీ? ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అని అంటే కనుక ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కెమెరా ముందుకు వచ్చి మనం ఏది మాట్లాడినా కూడా చెల్లుతుంది అని అనుకుంటే కనుక నేటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు అక్రమ కేసులు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే. సో కాబట్టి లీగల్గా ఎందుకంటే కనుక ఎవరైతే కనుక ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండదు. అవును. ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, సోషల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాట్స్ ఎవర్. అవును. సో కాబట్టి లీగల్గా ఎవరైతే కనుక సమాజంలో లీగల్ అంశాల మీద కమర్షియల్ ఆస్పెక్ట్స్లో కాకుండా సమాజం కోసం కొట్లాడేటువంటి ఎవరైతే కనుక న్యాయవాదులు న్యాయ నిపుణులు ఉన్నారో వాళ్ళని కలుపుకుని మీరు ముందుకు వెళ్తూ సమాజంలో ఉన్న అంశాలను కనుక కొట్లాడితే తక్షణం కూడా ఇటువంటి పరిస్థితులు రాకుండా మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. ఎందుకంటున్నాను అంటే కనుక ఈరోజు కేవీఆర్ గారు దాంట్లో ఈరోజు మార్నింగ్ హైకోర్టులో ఏబియస్ కార్పస్ పిటిషన్ కనుక వేస్తే ఏ విధంగా అయితే కనుక పోలీసులు తీసుకెళ్లారో అదే విధంగా మళ్ళీ కేవీఆర్ గారిని తీసుకొచ్చి హైకోర్టులో ప్రవేశపెడతారు. అది ఎందుకు చేయలేకపోయారు అని అంటే కనుక అది ఒక కాస్ట్లీ అఫేర్ అవుతుంది. ఓకే. అంటే హైకోర్టులో ఏబియస్ కార్పస్ పిటిషను లంచ్ మోషన్ మూవ్ చేయాలి అని అంటే కనుక ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి, డ్రాఫ్ట్ చేయాలి, ప్రిపరేషన్ చేయాలి, మార్నింగ్ టైంలో మెన్షన్ చేయాలి, జడ్జి గారిని కన్విన్స్ చేయాలి. సో కన్విన్స్ చేసే విధంగా మనము రిప్రజెంట్ చేసేటువంటి నాలెడ్జ్, ఎక్స్పీరియన్సు, ఫేస్ వాల్యూ ఉన్నటువంటి అడ్వకేట్ ఉంటేనే అది సాధ్యపడుతుంది. మధ్యాహ్నానికి ఆ కేసు వచ్చే విధంగా చూడాలి. సో ఆ విధంగా చేయాలి అని అంటే కనుక దీని వెనక ఆబ్వియస్లీ న్యాయవాదులు అంటే కనుక మరి వాళ్ళు బతకాలి కాబట్టి ఫీజు అనేది ఉంటుంది కాబట్టి, కానీ ఫీజు ఇచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీలు అనేది ఉండవు కాబట్టి సమాజం వైపు ఎవరైతే గనక ఫోకస్ చేస్తూ ఉంటారో వాళ్ళు కలుపుకుని వెళ్తే ఇటువంటివి పునరావృతం కాదు అని చెప్పి నా బలమైన ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మొత్తానికి హైకోర్టుకు సంబంధించిన సుంకర నరేష్ గారు చాలా స్పష్టంగా చెప్పిళ్ళు. ఇక్కడ కేవీఆర్ అరెస్టుకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులు, పోలీసులకు సంబంధించిన తీరు, రాజ్యాంగ ఉల్లంఘన, హైదరాబాదే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులలో మార్పు రావాలి, దాంతోపాటు వ్యవస్థలో మార్పు రావాలంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ. సైనింగ్ ఆఫ్ రంజిత్.